భద్రాచలం శ్రీ సీతారామనగర్ కాలనీలో కొలువైయున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గోవిందా 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 గంట బంధురిస్తవే గోవిందా గోవిందా విష్ణు చిత్త కాంతాయ కళ్యాణాయ ధీరేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. జ్ఞానాద్భుతగాత్రాయ కామిరార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. జై శ్రీమన్నారాయణ. మన భద్రాచల క్షేత్రంలో సీతారాముల కాళీలో వేయించేసినటువంటి శ్రీ వెంకటేశ్వర వారి దేవాలయంలో జ్యేష్ఠమాసం ఏకాదశి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వీచేసి స్వామివారిని దర్శించుకొని అష్టోత్తర శతనామాలను జరుపుతున్నారు. శనివారం సందర్భంగా స్వామివారికి ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, 5:30 గంటలకు స్వామివారికి ప్రతిరోజు లాగానే ఈరోజు కూడా స్వామివారి నిత్య ఆరాధన, 6:30 గంటలకు బాలభోగ నివేదన, ఆ తర్వాత వచ్చినటువంటి భక్తులందరికీ కూడా సహస్రనామం చేసి ఆ తర్వాత వచ్చినటువంటి భక్తులకు అష్టోత్తర శతనామాలు చేస్తూ దర్శించుకుంటున్నారు. గత 50 సంవత్సరాలుగా మన చేతుల మీదుగా పూజలు అందుకున్నటువంటి కోనేటి రాయుడు కొంగు బంగారమైనటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర వారు మరి ఆలయం ఎంతో అద్భుతంగా నిర్మించుకున్నాడు. మరి ఇదంతా కూడా భక్తుల యొక్క భక్తిభావం, నమ్మకం. ప్రతి భక్తుని కూడా ఏ భక్తుని అడిగినా కూడా లేదనకుండా కాదనకుండా నేను ఇంత ఇస్తాను అని చెప్పంటూ వచ్చి స్వామివారి ఆలయానికి ఎంతో చేయూతనిచ్చారు. మన అందరికీ కూడా మన మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అంతేకాకుండా ఎందరెందరో భక్తులు కూడా మరి మన మీడియా ద్వారా కానీ లేదా ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా మన స్వామివారి ఆలయాన్ని చూసి జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కూడా వీక్షించి సుదూర ప్రాంతాల నుంచి కూడా మన ఆలయం చూడడానికి భక్తులు వస్తున్నారు.